హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. మనకి ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది. టైము 11 అవుతుంది. 9 గంటలకు వచ్చిన కనిపిస్తలే. ఈయన పికప్ అయితే పక్కకింది 1 కిలోమీటర్. బాలంరాయ్ నుంచి పికప్ తార్నాక ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ వచ్చేసి పురాణాపుల్. చలో వెళ్దాం, నడవండి. వచ్చేసినాం మనము పికప్ పాయింట్ దగ్గరికి. ఈ గోడ లోపలికి పోవాలి, అట్లకేం తిరిగి వెనకలకేం చూపెడుతుంది మామూలుగా. చలో బండి అయితే లోడ్ చేసుకుందాం. కొరియర్ బాక్సెస్ ఉన్నాయి. ఇది లోడింగ్కి పెట్టిన, ట్రిప్ స్టార్ట్ చేస్తున్నా. మన ఫస్ట్ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసి ఎంత 8.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఫస్ట్ పాయింట్. ఇది మన లోడు. 2 పాయింట్లు ఉన్నాయి. ఇందులోకి సగం ఒక్క దగ్గర దిగుతుంది. చాలా ఆల్మోస్ట్ వచ్చేసినాం డ్రాప్ పాయింట్కి. 1/2 కిలోమీటర్ చూపిస్తున్నది. ఇది ఫస్ట్ డ్రాప్ పాయింట్ అన్నట్టు. సీదా ముందట కరెక్ట్ ఉన్నది అక్కడ. చాలా వచ్చేసినాం. ఫస్ట్ పాయింట్ దగ్గర మెటీరియల్ దిప్పిచ్చేద్దాం. ఫస్ట్ డ్రాప్ పాయింట్కి అయితే వచ్చినాను. ఫస్ట్కి వచ్చేసి రీచ్డ్ అని చెప్పి ఉన్నది కదా, ఇది ఒకటి ఒత్తిద్దాము. ఫస్ట్ది అయితే అయిపోయింది, ఇది లాస్ట్ అన్నట్టు. ఈ నుంచి సెకండ్ డ్రాప్ పాయింట్ ఎంత డిస్టెన్స్ ఉందంటే 14 కిలోమీటర్లు ఉన్నది. ఏ రోడ్డు పెడుతుందో చూద్దాం. ఇక్కడ నుంచి పోదామా లేకపోతే యూనివర్సిటీలకి కొడదామా? చలో ఇదైతే ఖాళీ చేసుకుందాం. వస్తున్నాడు డెలివరీ బాయ్. సెకండ్ పాయింట్కి అయితే వెళ్తున్నాను. 14 కిలోమీటర్స్ వచ్చింది కదా. కొంచెం లొకేషన్ అటు ఇటు ఉందంట. 15 కిలోమీటర్స్ వస్తున్నది. ఇప్పుడు వేరే లొకేషన్ వాట్సాప్లో పెట్టిండు. 1 కిలోమీటర్ పెరుగుతున్నది. ఇప్పుడైతే సీదా తార్నాక రోడ్ కొట్టేస్తాను అన్నట్టు. ఈ నుంచి పురాణాపుల్ పోవటానికి ఈ నుంచి అదే కరెక్ట్ రోడ్. చలో ఆడికి పోయినాక చూపెడతా. బర్కత్పురా రోడ్కి అయితే వచ్చినాను. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే ఆడ నుంచి. ఇప్పుడిప్పుడే కొంచెం ఖాళీగా అవుతున్నది. ముందట ఎట్లుందో తెలియదు. ఈ రోడ్లో ట్రాఫిక్ జామ్ ఉన్నది మంచిగానే. పురాణాపుల్ ఇంకో 5 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది సాలార్జంగ్ మ్యూజియము. అవుట్ గేట్ ఇది. ఏ నుంచి ఇంకో 3 కిలోమీటర్స్ ఉన్నది. ఈ రైట్ టర్నింగ్ అయ్యేంత వరకు ట్రాఫిక్ జామ్ ఉన్నది. ఫుల్ ట్రాఫిక్ జాము అంతా. ఇది జుమెరాత్ బజార్ రోడ్. ఇంకో 1.5 కిలోమీటర్ ఉన్నది కానీ మొత్తం ట్రాఫిక్ ఉన్నది. ఎంత ముద్దుగా ఉన్నది చూడు బండి.
కాళ్ళ కింద పెట్టి అవసరమే లేదు, పెద్ద మనిషి పోతున్నాడు. హ్యాండిక్యాప్ కాదైనా ఆ బండి అట్లా ఉన్నది, మంచిగా ఉంది కదా. చలో మొత్తంలో వచ్చేసినాం లొకేషన్కి, డెలివరీ చేసేద్దాం. ముందట పోతుండు కదా బైక్ ఆయనని ఫాలో చేయాలన్నట్టు. ఇది కూడా వచ్చేసింది లొకేషన్, ఆ లెఫ్ట్ తీసుకుంటే. హెల్ప్ చేసిన అన్నకు అన్లోడింగ్లా, దూల తిరిగిపోయింది. మన వెయిట్ ఎక్కువైపోయింది కదా, అందుకే చేతన అవుతలేదు. ఎంత ఉంది అంతనే కొట్టిండు. లోడింగ్లో హెల్ప్ చేయించుకుండు, అన్లోడింగ్లో చేయించుకున్నాడు. ఏం చేస్తాం అన్న, ఆఫ్లైన్ చేసేస్తున్నా ఎందుకంటే ఇక్కడ బుకింగ్లో నేను తీసుకోను కదా. చర్లపల్లికి వస్తుంది బుకింగ్, ట్రై చేస్తున్నా. ఇక 10 సెకండ్ డిలే ఉంది కదా, ఈ డిలే పోయినాక వస్తుంది మనకి. రాలేదనుకుంటా, వచ్చిందా రాలేదా? రాలే. ఇది ప్రేమ్ నగర్, ట్రై చేద్దాం. వచ్చిందా రాలేదా? ఇదైనా ఇది వచ్చింది. విక్టోరియా రాణిగంజ్, బ్రికేడా సిటాడెల్ అంట, సుల్తాన్ బాగ్, మోతీనగర్, శ్రీ సాయి హార్డ్వేర్. చలో వెళ్దాం, నడవండి. పికప్ ఎంత దూరం ఉందంటే 1 కిలోమీటర్ లోపే ఉంది పికప్, కానీ మొత్తం మార్కెట్ ఏరియా అన్నట్టు. చలో వెళ్దాం, నడవండి. పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాను, ఇక్కడనే ఉందంట దుకాణం, చూసుకొని లోడ్ చేసుకుందాం, నడవండి. డ్రాప్ వచ్చేసి head south, then turn right. 10 కిలోమీటర్లు ఉన్నది డ్రాప్. ఏడా ఇది? Head east, then turn right. పంజాగుట్ట నుంచి సీదా పోతే ఆడ. ఓకే, ఇది మన లోడు. లోడింగ్ వేసుకొని అయితే బయటికి వచ్చేసినాను. బేగంపేట ఫ్లైఓవర్ పైన ఉన్న ప్రస్తుతానికి. వర్షం పడి ఆగింది, వాతావరణం మొత్తం చల్లగా అయిపోయింది అన్నట్టు. ఇంకా మనకే 5 కిలోమీటర్లు ఏమో ఉన్నది ఈ నుంచి. మూసాపేట ఫ్లైఓవర్ ఉంది కదా, అది ఎక్కక ముందుకు లెఫ్ట్ తీసుకోవాలి, ఆడనే ఉంది లొకేషన్. పోలీసు వాళ్ళు ఆపిర్రు బండిని, అందుకే ట్రాఫిక్ జామ్. చలో మనము ఇక మూసాపేట ఫ్లైఓవర్ వచ్చిందా, దానికి ముందు లెఫ్ట్. ఆ ఫ్లైఓవర్ పోకుండా ఈ లెఫ్ట్ తీసుకోవాలన్నట్టు. ఇక్కడ ఉందిగా రైట్ సైడ్లో బిల్డింగ్, ఇంట్లో వెళ్ళనట్టు మనం డెలివరీ అయితే చేసుకుందాం. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది, ఆడ పెట్టుకుంటాం. ఈ ట్రిప్ ఏడైకి క్లోజ్, అట్లా ఎత్తుకొని తీసుకోపోతాం. క్యాష్ కూడా వేసేసిండు, అన్లోడ్ అయిపోయింది. అగలేలో ఠీక్.
ఈ 442 ట్రిప్లకేని 75 కట్ చేసుకొని మనకి ఏమంటారు 366 ఇచ్చిండు, 366 రూపీస్. పొద్దుందేమో 872లకేని 148 కట్ చేసుకొని 723 ఇచ్చిండు మనకి. టైం వచ్చేసి 3:30 అవుతున్నది. ఇప్పటి వరకు మనం చేసింది ఇంత, 1,090 రూపాయలు అంతే. ఇది బుకింగ్ వస్తుందా పోతుందా ఏమవుతుంది దానికి అర్థమవుతలేదు. అగదుడు వెయిట్ అన్నా. మొత్తానికే పిచ్చి లేచింది యాప్కి. పిచ్చిలేసింది యాప్కి, ఏమేమో చేస్తున్నది. ఈయనే వెయిట్ చేస్తున్నాను బుకింగ్ వస్తుందేమో అని, యాప్ ఏమో అట్లా చేస్తున్నది. ఇంకోసారి వెయిట్ చేద్దాం, ఏం చేస్తాం. ఇటువైపు అయితే ఏం వస్తలేవు. ప్లేస్ మార్చనీకే కొంచెం ముందడికి పోతున్నా, 2-3 కిలోమీటర్ ఇటు లెఫ్ట్ కొడతా. ఇది మన సనత్ నగర్ డిమార్ట్ ఉంది కదా, అటువైపు అక్కడికి వస్తే బాగా చూద్దాం అక్కడ నుంచి ఏమైనా బుకింగ్స్ వస్తాయా. ఆల్రెడీ 5 కావస్తున్నది. ఇంకో 1 అవర్ అయితే మార్కెటే బంద్ అయిపోతుంది మొత్తం. మనకేమో ఇవాళ ఏం కాలేదు. 1100 అయినాయి అనుకోండి, 10 రూపాయలు తక్కువ. అది కూడా చూద్దాం, ముందట లెఫ్ట్లో ఆగి ఏమైనా వస్తే తీసుకుందాం బుకింగ్స్. ఇప్పుడు వచ్చేసిన ఆడ నుంచి మన గ్యారేజ్లోకి వచ్చేసిన. ఇంటికి పోదాం అనుకునే లోపు ఇప్పుడు వచ్చింది ఒక బుకింగ్. ఏది కెమెరా, సింధీ కాలనీ నుంచి పికప్ అంట. బంజారాహిల్స్లో డ్రాప్ చేయాలి ఒకటి, ఇంకొకటి జూబ్లీస్లో డ్రాప్ చేయాలి. 0 క్యాష్ అంటే ఆన్లైన్ పేమెంట్ 650 రూపాయలు అనుకోండి. చలో వెళ్దాం నడవండి పికప్కి. పికప్ డిస్టెన్స్ 2.2 కిలోమీటర్స్ ఉన్నది. మనము వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఈ చెట్ల వల్ల చాలా చీకటి కనిపిస్తుంది. యాక్చువల్ అంత చీకటి లేదు, సింధీ కాలనీ కదా. ఇక ఇదంతా గార్డెన్ టైప్ అని, అందుకే అంత చీకటి కనిపిస్తుంది. టైము 5:06 అవుతున్నది. చలో కంప్యూటర్ ఐటమ్స్ ఉన్నాయంట, కంప్యూటర్ ఏందో లోడ్ చేసుకుందాం. లోడింగ్కి అయితే పెట్టిన, ట్రిప్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ డిస్టెన్స్ 9.7 కిలోమీటర్ ఫస్ట్ పాయింట్. చలో ఏం లోడ్ చేసుకో చూద్దాం. ఇది మన లోడ్ కవరేజ్ చేసేసిన. చలో పోదాం నడవండి. లోడింగ్ వేసేసుకున్నాను. బేగంపేట పాత బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాను, ఫ్లైఓవర్ మీద. ఇప్పటివరకు అయితే ఏం పెద్ద ట్రాఫిక్ అయితే తగలలేదు చెప్పుకోదగ్గ. ముందట ఏందో సంగతి చూడాలి. ఇంకో 6 కిలోమీటర్లు ఉన్నది ఫస్ట్ పాయింట్కి, చూద్దాం. ఇప్పటివరకు అయితే మంచిగానే పోతున్నా బండి. రివర్స్ వచ్చేటప్పుడు ఉంటుండొచ్చు ట్రాఫిక్ జామ్, ఇప్పటివరకు అయితే లేదు.
చాలా పాయింట్ వరకు వెళ్దాం. ఫస్ట్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాను. మా నెంబర్ ఒక డెలివరీ బాయ్ వచ్చిండు, ఆయనకు ఫోన్ చేద్దాం. ఏడు ఉండు. ఫస్ట్ పాయింట్కి అయితే వచ్చేసినాను. సెకండ్ పాయింట్ ఎంత దూరం ఉందో చూద్దాం. మళ్ళీ యూటర్న్ చేసుకోమంటుందేమో. సెకండ్ పాయింట్ 2.7 కిలోమీటర్లు ఉన్నది. కాకపోతే ఫస్ట్ పాయింట్ది ఇంకా మెటల్ అన్లోడ్ కాలేదు, చినుకులు కూడా పడుతున్నాయి. చూద్దాం ఎప్పుడు చేస్తాడు. ఇది మూట చిన్నగా అయింది, పెద్దగా ఉండే కదా మూట. ఆ 2 మూటలు ఆయన తీసుకుపోయింది కదా. ఇది ఫస్ట్ పాయింట్ అన్నట్టు అన్లోడింగ్ అయిపోయింది. నుంచి వెళ్ళినాము. ఇప్పుడు 2వ పాయింట్కి పోతున్నా అన్నట్టు. ఈ జూబ్లీ హిల్స్ ఈ పక్క గల్లీలకి పోతే అది మన TV5 పక్కన వెళ్తాం కదా, ఆ రోడ్ ఇది. ఇట్లా వెళ్ళి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కాడ నుంచి ఫిలిం నగర్ సైడ్ వెళ్ళిపోవాలన్నట్టు. చలో సీదా ఆడిపోయినాక చూపెడతాయి. ఇక చీకట్లో ఏం కనిపించకుండా వచ్చాయన. జూబ్లీ హిల్స్ సిగ్నల్ దగ్గర ఉన్న వర్షం మంచిగానే కొడుతున్నది జమాంచి. ఇంకా మనకి 1.5 కిలోమీటర్ పోవాలి. ముందటి నుంచి యూటర్న్ చేసుకొని, కవర్ అయితే మంచిగానే వేసినాను, కంప్యూటర్ సామాన్లు ఉన్నాయి అన్నాడు. ఇది టైం. ఇది మన బండి అన్లోడ్ అయిపోయింది, అక్కడ సామాన్లు పెట్టేసిన ఇటు. సో ట్రిప్ అయిపోయింది. అవును సేటు అయిపోయింది, ఖాళీ కూడా అయిపోయింది. పోతున్నా. వర్షంలో పరిశాన్ అయింది ఇల్లు లోపల రానికుంటే. ఈ లాస్ట్ బుకింగ్లో మనకి ఇంత వచ్చింది, 646 నుంచి 536 వచ్చింది అన్నట్టు. జూబ్లీ చెక్ పోస్ట్ ట్రాఫిక్లు ఉన్న ఫస్ట్ పాయింట్ స్మూత్గా అయిపోయింది. సెకండ్ పాయింట్ దగ్గరకు వచ్చే వరకే కొంచెం గడబడైంది. వర్షం స్పీడ్గా స్టార్ట్ అయింది. వాళ్ళేమో సెక్యూరిటీలు లోపలికే రానిస్తలేరు, గడబడి చేసారు. ఇప్పుడైతే పోతున్నా ఇంటికి. ఇక ఇవాళ వీడియోలో ఇంతే. మళ్ళీ ఇప్పుడైతే టైం 8 అవుతుంది, 8:30 అవుతుండొచ్చు ఇంటికి పోయే వరకు. ఓకేనా? ఛానల్ని యాప్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. బాయ్. ట్రాఫిక్ చూడు. ట్రాఫిక్ మీరు అంతా రోజే చూస్తూ ఉండొచ్చు. చలో మళ్ళీ బాయ్.